హలో! మనమైతే చింత చిగురు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటనేది చూసేద్దాం. మనము ఫస్ట్‌గా కొద్దిగా 11-12 ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొద్దిగా గళ్ళుప్పు, తర్వాత ఒక కప్పు నిండా చింత చిగురు, ఒక ఉల్లిగడ్డ అయితే మనకవసరమైతుంది. ఒక కప్పు నిండా అయితే ఈ క్వాంటిటీ అన్నీ గూడా అవసరమైతుంది. మీరు కావాలంటే దీనిలో శనగపప్పును కూడా వేయించి వేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. సో, ఈ అన్ని ఐటెమ్స్‌తో మనము ఈ సీజన్‌లో దొరికే చింత చిగురు పచ్చడిని సింపుల్ అండ్ ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోయే విధంగా మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నాము. వెరీ ఈజీ అండ్ సింపుల్‌గా చేసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని వేసి ఫస్ట్ మనము పల్లీలని, ఎండు మిరపకాయలను రెండిటిని కూడా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వీటిని వేయించుకున్నాక కొద్దిగా దూరగా వేగాక మనం తీసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని వేసుకొని చింత చిగురుని పచ్చిగా ఉన్న చింత చిగురుని కొద్దిగా వేపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి ఒక 2-3 రోజుల వరకు తడి లేకుండా దీన్ని మనం ఎప్పుడైతే వేపుకుంటామో, మనకి పచ్చడి 3-4 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా తొందరగా మగ్గిపోతుంది. తొందరగా గూడా మాడిపోతుంది. కాబట్టి మనం దగ్గరుండి సిమ్‌లో పెట్టుకొని దీన్ని త్వరగా కొంచెము నేనిక్కడ చూపిచ్చే విధంగా యెల్లో కలర్ ఎప్పుడైతే అవుతుందో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా స్టవ్‌ని ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. వేడి మీద యేసుకున్నట్టయితే పచ్చడి బూజనేదొస్తుంది మనకి. కాబట్టి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. 2 నిమిషాలు గూడా టైం పట్టదు చిగురు మగ్గడానికి. మనం నూనె ఎక్కువగా వేసుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లో ఉప్పుని యాడ్ చేయగూడదు. దీంట్లో ఉప్పుని యాడ్ చేస్తే ఇది ఏదైతే మనకి ఈ ఆకులుంటాయో అవి మెదగవు మనకు మిక్సీలో. తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని ఫస్ట్‌గా వేయించుకున్న ఎండు మిరపకాయలు, పల్లీలు దానికి తగినంత గళ్ళుప్పు వేసి, ఈ మూడిటిని కూడా గ్రైండ్ చేయాలి. గల్లుప్పు వేసుకోవడం వల్ల ఎండు మిరపకాయలు త్వరగా మెదుగుతాయి మిక్సీలో. బాగా మెత్తగా ఫైన్‌గా పౌడర్ అవుతుంది. సో, ఇలా మీకు చూపిస్తున్న విధంగా పౌడర్ అయ్యాక, మనం ఏదైతే చల్లార్చుకున్న, మగ్గిచ్చిన చింత చిగురుందో వాటన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక నిమిషం దీన్ని మిక్సీలో తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మనకిక్కడ చూపిస్తున్న విధంగా అవుతుంది. సో, ఇలా అయ్యాక మనం ఉల్లిగడ్డలని తీసి పెట్టుకున్నాం కదా! ఒక ఉల్లిగడ్డని తీసుకున్నాం. దాన్ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఉల్లిగడ్డలని దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఒక నిమిషంగా దీన్ని తిప్పుకోవాలి మిక్సీలో. ఎక్కువ సేపు అనగూడదు. ఎందుకంటే మరీ మెత్తగా ఉల్లిగడ్డలయిపోతే టేస్టీ అనిపించదు పచ్చడి. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకు పచ్చడైతే అయిపోతుంది. దీంట్లో ఒక్క చుక్క వాటర్ గూడా మనం వేసుకోలేదు. దానివల్ల మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజులు, బయట పెట్టుకుంటే 3 రోజులు బూజు రాకుండా బాగా ఉంటుంది. దీన్ని మీరు అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు. సైడ్ డిష్‌గా మనం దీన్ని సర్వ్ చేసుకుంటే మనకి ఇన్‌స్టాంట్‌గా ఈ మనకిప్పుడు దొరికే ఫుడ్‌ని తిన్నట్టుగా ఉంటుంది. టేస్టీగా రుచికరమైన ఇన్‌స్టాంట్ 5 మినిట్స్‌లో చేసుకుండే పచ్చడి గూడా మనకి రెడీ అయిపోతుంది. అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి